ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వికసిత్ భారత్ విబిజి రామ్జీ పథకం ద్వారా అమలవుతున్న క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్, ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టండి అవగాహన కార్యక్రమంపై హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ రమేష్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వికసిత్ భారత్ విబిజి రామ్జీ పథకం ద్వారా అమలవుతున్న క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్, ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టండి అవగాహన కార్యక్రమంపై హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ రమేష్ గారితో పరిచయం. పరిచయకర్త మోతే చిరంజీవి. వర్షపు నీటిని ఒడిసిపట్టండి, భవిష్యత్ తరాలకు నీటిని కాపాడండి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో వర్షపు నీటిని వృధాగా ప్రవహించనివ్వకుండా ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, చెరువులు, కుంటలు, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్ధతుల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గర్ అజీవికా మిషన్ గ్రామీణ పథకం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవ్రీ డ్రాప్ అనేటువంటి నినాదంతో ముందుకు నడుస్తా ఉన్నది. మరి దీనికి ఏ విధంగా గ్రామీణ ప్రాంతాలలో అమలు చేస్తా ఉన్నారు, విస్తృత ప్రచారం ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అదేవిధంగా విబిజి రామ్జీ పథకంలో ఎటువంటి కార్యక్రమాలను తీసుకున్నారు అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను కమలాపూర్ మండలంలో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి ఎన్ రమేష్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఈ విబిజి రామ్జీ పథకం అంటే ఏంటంటారు? విబిజి రామ్జీ అనే పథకం 1 జూలై 2026 కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. గతంలో దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొత్త రూపును దాల్చుకొని విబిజి రామ్జీగా రూపొందడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము భూగర్భ జలాలు పెంచడము, అదేవిధంగా మౌలిక వసతుల కల్పన, అదేవిధంగా పేదరిక నిర్మూలన ప్రధాన ఉద్దేశంగా ఈ విబిజి రామ్జీ పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ పథకంలో ఎటువంటి కార్యక్రమాలను తీసుకోవడం జరిగిందంటారు? ఈ విబిజి రామ్జీ పథకం లోపల ముఖ్యంగా ఈ క్యాచ్ ద రెయిన్ దీనికి సంబంధించి సామూహికంగా మరియు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి వర్షపు నీటిని పడిన చోటనే పడినప్పుడే ఇంకించే విధంగా భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా ఉండే విధంగా భారత జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ విబిజి రామ్జీలో సుమారుగా 50 పనుల కంటే ఎక్కువ ఈ పథకం కింద కేటాయించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఇంటి అవసరాలకు సంబంధించిన ఉపయోగించిన నీటినన్నింటినీ భూగర్భంలోనికి పంపించడానికి వ్యక్తిగత ఇంకుడు గుంతలు, అదేవిధంగా రైతుల పొలాల లోపట చేన్ల లోపట పడిన వర్షపు నీటిని ఆ రైతు పొలంలో చేన్లను ఇంకించడానికి పంట గుంటలు, అదేవిధంగా ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో పడిన నీటినంటిని వాటి చెరువుల్లో కానీ
పర్కులేషన్ ట్యాంకుల్లో కానీ ఇంకించడానికి పర్కులేషన్ ట్యాంకులు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థలకు సంబంధించి వాటి ఆవరణలో పైకప్పులలో పడిన వాటర్ను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కింద ఏర్పాటు చేసి ఆ జలాలను కూడా భూగర్భ జలాలకు పంపించడం, అదేవిధంగా సామూహిక అవసరాల నిమిత్తము హ్యాండ్ పంపులు, బోర్ పంపులు ఉన్న చోట వాటికి కూడా బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడము. అయినప్పటికీ డ్రైనేజీలో వచ్చిన వాటర్ను కూడా డ్రైనేజీ చివర డ్రైనేజ్ ఎండింగ్ సోక్ పిట్ నిర్మించి ఆ వాటర్ను కూడా శుద్ధి చేసి భూగర్భ జలానికి పంపించడము, ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు, చాలా గొప్ప కార్యక్రమాలు వీబీజీ రామ్జీలో 100% సబ్సిడీతో ప్రభుత్వము ఇవ్వడం జరుగుతున్నది. అంటే ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ ముఖ్యంగా క్యాచ్ ద రెయిన్ అనేటువంటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూ ఉన్నది. దీని యొక్క ప్రచారం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయడం అనేటువంటి జరుగుతుంది? దీన్ని ఎప్పుడు ప్రారంభించడం అనేటువంటి జరిగిందంటారు? ఈ క్యాచ్ ద రెయిన్ అనేది 1 జూన్ 2026 జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో లాంచింగ్ చేయడం జరిగింది. 4 జూలై 2026 నుండి ఆగస్టు 4, 2026 వరకు దీన్ని విస్తృత ప్రచారం చేయాలని నెహ్రూ యువ కేంద్రము, ఎన్జిఓలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఉండే విధంగా, పాల్గొనే విధంగా విస్తృత ప్రచారానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాజిక మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా, అదేవిధంగా వాల్ పోస్టర్ల ద్వారా, గ్రామ పంచాయతీలు టామ్ చేయడం ద్వారా రకరకాల సామాజిక కార్యక్రమాల లోపల ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ క్యాచ్ ద రెయిన్ ప్రచారం అనేటువంటిది దాని యొక్క ప్రధాన ఉద్దేశం చాలా చక్కగా వివరించడం అనేటువంటి జరిగింది. మరి వర్షపు నీటిని సంరక్షించడానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపడుతున్నటువంటి చర్యలు ఏంటంటారు? ఈ వర్షపు నీటిని ఒడిసిపట్టడానికి గాను కేవలం గ్రామ పంచాయతీలలో మాత్రమే వీబీజీ రామ్జీ పథకం కింద నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద మొదట అన్ని గ్రామాలలో ఒక నిర్దిష్ట రోజుల్లోపట టామ్ చేయించి, విస్తృత ప్రచారం చేయించి, గ్రామ సభలు నిర్వహించి, ఆ గ్రామ సభల లోపట ఈ క్యాచ్ ద రెయిన్ సంబంధించి ఎక్కడ వర్షం పడితే ఆ పడిన చోటనే ఆ వర్షపు నీటిని ఇంకించడానికి ఎలాంటి పనులు వీబీజీ రామ్జీలో ఉన్నాయనేది విస్తృత ప్రచారము చేయడం జరిగింది. ఈ 4 జూలై 2026 నుంచి వెళ్ళి ప్రతి గ్రామంలో చేయడం జరిగింది. ప్రస్తుతము వాటికి సంబంధించిన పనుల గుర్తింపు వీబీజీ రామ్జీ ఉద్యోగులు మరియు పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతుంది. ఈ జరిగిన పనులకు సంబంధించి అన్ని అంచనాలను తయారు చేసి కలెక్టర్ గారికి పంపించి ఆమోదం పొందిన తర్వాత ఈ పనులు 1-2 రోజుల్లో ప్రారంభించడం జరుగుతుంది. మరి వర్షపు నీటి సంరక్షణలో ఈ ప్రజల పాత్ర ఏమిటంటారు? నిజానికి ఎంత విస్తృత ప్రచారం చేసినా, సామాజిక మాధ్యమాలలో కానీ రకరకాల ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రజల భాగస్వామ్యం లేనిది ఏ పథకము కూడా సక్సెస్ కాదు. కాబట్టి ప్రజల భాగస్వామ్యాన్ని అత్యధికంగా మోటివేట్ చేయడానికి, అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరికి ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలని ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహాల నిర్మాణం జరుగుతుంది. ఆ ఇందిరమ్మ గృహాల నిర్మాణాలు తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, దీనికి సంబంధించి సుమారుగా 6,000 రూపాయలకు పైన ఖర్చు అవుతాయి. ఆ అట్టి మొత్తాన్ని కూడా 100% సబ్సిడీతోని ఈ వీబీజీ రామ్జీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి వ్యక్తిగత ఇంకుడు గుంతల ప్రారంభంతోనే ప్రజల భాగస్వామ్యాన్ని చేయడం జరుగుతున్నది. అంటే ప్రజలు వ్యక్తిగత ప్రయోజనం కోసము ఇంకుడు గుంతలు అనేటువంటి తీసుకోవాలని అంటున్నారు. అక్కడక్కడ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వేస్ట్ వాటర్, వృధాగా వెళ్ళేటువంటి వాటరు పోకుండా ఇంకుడు గుంతలను ఏ విధంగా నిర్మాణం చేశారు? ముఖ్యంగా గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పటి వరకు కమలాపూర్ మండలంలో ఎన్ని ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం జరిగింది? కమలాపూర్ మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో గతంలో 2,400 ఇంకుడు గుంతలను వేయించడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజీ చివర కూడా ప్రతి గ్రామంలో ఒకటి టెంపరీగా, అంటే ఈ ప్రస్తుత కాలంలో డ్రైనేజ్ చివర ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో సుమారు 6 నుంచి 7 వరకు కమ్యూనిటీ ఇంకుడు గుంతలు బోర్ పంపుల దగ్గర కానీ, వేస్ట్ వాటర్ పోయే బోర్ల దగ్గర కానీ ఏర్పాటు చేయడం జరిగింది. రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కూడా నిర్మాణానికి సిద్ధం కావడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా కమలాపూర్ మండలం లోపల పడిన వాటర్ను వీబీజీ రామ్జీలో ఏ విధంగా ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాల ద్వారా భూగర్భ జలాల పెంపుకు ప్రయత్నం చేయడం అనేది జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఇంకుడు గుంతల విషయంలో ఈ విధంగా ఉంటే ఈ చెరువులు, కుంటలు, కాలువల పునరుద్ధరణకు మరి ఎటువంటి చర్యలు అనేటువంటివి తీసుకుంటున్నారు?
ఈ విబిజి రామ్జీ పథకం లోపట ప్రభుత్వ స్థలాలు ఒకవేళ ఉంటే వాటిలో కూడా కొత్త చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది. అదేవిధంగా చెరువు లోపట పూడిక పేరుకొనిపోయి నీటి సామర్థ్యం తగ్గినప్పుడు ఆ చెరువుల పూడిక తీతకు కూడా అనుమతించడం జరిగింది. అదేవిధంగా చెరువులను నింపే ఫీడర్ కాల్వలు, ఈ ఫీడర్ కాల్వలు మూసుకపోతే ఆ ఫీడర్ కాల్వల సిల్ట్ కూడా తీయడం, లోతు చేయడం, ఇలాంటి కొత్త కార్యక్రమాలున్నాయి. అదేవిధంగా కొత్త ఫీడర్ కాల్వలు తవ్వాలన్నా గానీ ఈ విబిజి రామ్జీ లోపట ప్రభుత్వం అనుమతించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎస్ఆర్ఎస్పి కాల్వల ద్వారా కమలాపూర్ మండలంలో చెరువులు నింపే కార్యక్రమం ఉంటుంది. ఈ ఎస్ఆర్ఎస్పి కాల్వలకు కూడా పూడిక తీతకు ఈ విబిజి రామ్జీలో 100% సబ్సిడీతో అనుమతి ఇవ్వడం జరిగింది. మరి ఈ చెరువులు, కుంటలు, కాలువల విషయానికి వస్తే ఈ విధంగా ఉంటే ముఖ్యంగా ఇంటి పైకప్పు నుండి పడేటువంటి వాటర్ అంటే రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ను మన కమలాపూర్ మండలంలో ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఎంతమంది దానికోసం అప్లై చేసుకోవడం జరిగిందంటారు? నిజానికి 2002 వాల్టా సెక్షన్ 28 ప్రకారము గృహ నిర్మాణ పర్మిషన్ అనుమతి ఇచ్చినప్పుడే ఖచ్చితంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనేది ప్రతి గృహం లోపల ఇంకుడు గుంత అనేది ఉండాలనేది ఒక నిబంధన ఉన్నది. ఆ నిబంధనను ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి గాను కొత్త గృహ నిర్మాణానికి కానీ, గతంలో నిర్మించుకున్న గృహానికి కానీ, ఇందిరమ్మ గృహానికి కానీ తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉంటేనే వారికి గృహానుమతి ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో ప్రభుత్వ పథకాలు కూడా నిలిపివేసే అవకాశం ఉంటుందని హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఎందుకోసం అంటే భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా భూగర్భ జలాలు పెంచడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలి. కాబట్టి 100% సబ్సిడీతో వ్యక్తిగత ఇంకుడు గుంత ఉన్నది కావున వాళ్ళు ఏం ఖర్చు పెట్టుకునే లేదు కాబట్టి తప్పనిసరిగా ఇంకుడు గుంత ప్రతి గృహంలో ఉండే విధంగా చూస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల లోపల కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనేది ఆ శాఖ అధికారికి ఒప్పందం చేసుకొని ఆ వాటిలో కూడా 100% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. మరి వర్షపు నీటిని భూగర్భ జలాల పెంపునకు ఎలా వినియోగిస్తున్నారు? వర్షపు నీటికి సంబంధించి ఫీడర్ కాలువలన్నింటిని శుభ్రం చేసి చెరువులు నింపడం, అదేవిధంగా డ్రైనేజీలలో వెళ్లే వాటర్నన్నింటినీ కూడా ఎక్కడికక్కడ డ్రైనేజ్ చివర ఇంకుడు గుంతలు నింపేసి ఇంకుడు గుంతలు కట్టడి చేసి ఆ ఇంకుడు గుంతల్లోకి నింపించడం. వ్యక్తిగత అవసరాలకు సంబంధించి ఇప్పుడు చెప్పినట్టుగా ప్రతి ఇంటి లోపల వారి ఇంటి పైకప్పులు కానీ, వారి అవసరాలకు ఉపయోగించే నీరు కానీ, వర్షపు నీరు కానీ ఇవన్నిటిని కూడా వారి వ్యక్తిగత ఇంకుడు గుంతలోకి పంపించే విధంగా కమ్యూనిటీ ప్లేసుల లోపల పడిన వర్షపు నీరును ఆ స్థలంలోనే ఇంకే విధంగా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు రకరకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంకుడు గుంతలు లేనప్పుడు ఇప్పుడు ఇంకుడు గుంతలు గతంలో కానీ ఇప్పుడు కానీ చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో భూగర్భ జలాల స్థాయి అనేటువంటిది ఎలా ఉంది ప్రస్తుతం? నిజానికి గతంలో సీసీ రోడ్లు అనేటివి చాలా తక్కువగా ఉండేది. సీసీ రోడ్లు లేని సమయం లోపట భూగర్భ జలాలు అనేటివి ఎక్కడ పడ్డ నీరు అక్కడ ఆటోమేటిక్గా ఇంకేది. ఇప్పుడు సీసీ రోడ్లే ఎక్కువ అయిపోతున్నాయి. ఆ మొక్కలు కూడా తీసేయడం జరుగుతుంది. రకరకాల పర్యావరణానికి హాని జరిగించే పనులు ఎక్కువ జరుగుతున్న కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయినాయి. ఈ కార్యక్రమాలు అంటే క్యాచ్ ద రెయిన్ లో చేసే విబిజి రామ్జీలో నిర్మించే ఫామ్ పండ్స్, ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, చెరువుల నిర్మాణము, చెక్ డ్యాంలు ఇలాంటివన్నీ కూడా చేయడం వలన భూగర్భ జలాలు పెంచే అవకాశము జరుగుతుంది, పెరుగుతున్నాయి కూడా. మరి క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవ్రీ డ్రాప్ అనేటువంటిది కమలాపురం మండలంలో ఈ విధంగా అమలవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మరి అతి ముఖ్యంగా కనుక చూసినట్లయితే పిల్లలలో అంటే పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ వర్షపు నీటి సంరక్షణకు ఎటువంటి చర్యలు అనేటువంటి చేపడతా ఉన్నారు? పిల్లలకు అంటే విద్యార్థులకు ఏ విధంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు? మామూలుగా మండల స్థాయి సమావేశంలో జరిగినప్పుడు అన్ని శాఖల అధికారులు కూడా సమావేశమైనప్పుడు విద్యాశాఖకు సంబంధించి పిల్లల లోపల అవగాహన కలిగించడానికి గాను హాస్టల్లో కానీ పిల్లలు మధ్యాహ్న భోజనం చేసినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకున్న వాటరు అన్నిటిని కూడా ఆ పాఠశాలలో ఇంకుడు గుంత నిర్మించి దాంట్లోకి పోయే విధానాన్ని వాళ్ళకు ప్రాక్టికల్ గా నేర్పించి వర్షపు నీటిని వృధా చేయొద్దు, భవిష్యత్ తరాలకు ఉపయోగించాలనే కార్యక్రమాల గురించి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకు అవగాహన కల్పించడం అనేది జరుగుతున్నది. అంటే ఈ పాఠశాలలు కళాశాలల్లో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా రైతులు విషయానికి వస్తే ఆ వర్షపు నీటిని పొలాల్లో నిల్వ చేయడానికి ఎటువంటి పద్ధతులు పాటించాలంటారు? మేము ముఖ్యంగా వ్యవసాయ అధికారులతోని మమేకమై వ్యవసాయదారులతోని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయించి వ్యవసాయ కమిటీ మెంబర్ల ద్వారా రైతులను ఆ సమావేశాలకు హాజరయ్యేటట్టు చేసి ఈ ఫామ్ ఫండ్ యొక్క ఉపయోగాన్ని వారికి కల్పించడం జరుగుతుంది. వర్షము ఒక నెల రోజుల పాటు పడకపోయినప్పటికీ వారి పంట పొలంలో ఈ పంట కుంటను తవ్వుకోవడం వలన
దాంట్లో ఆగినటువంటి నీటిని వారి యొక్క మందులను పిచికారీ చేయడానికి కానీ లేదా ఆ మొక్కలకు ఇవ్వడం కానీ రకరకాల దాంట్లో మోటారు ఉపయోగించి ఆ పొలాన్ని తడపడానికి కానీ ఆ చేనును తడపడానికి కానీ ఉపయోగపడతాయి అనేది ప్రాక్టికల్గా అవగాహన కల్పించడం అనేది విస్తృత స్థాయిలో జరుగుతున్నది. మరి ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది సాధ్యపడుతుందా? ఖచ్చితంగా 100% సాధ్యమవుతుందండి. ఎందుకోసమంటే దాదాపు పల్లెటూర్లలో 200 గజాల కంటే ఎక్కువ స్థలాలే ఉంటాయి. కాబట్టి చట్ట ప్రకారం 200 గజాల కంటే ఎక్కువ స్థలం ఉంటే నిబంధన ప్రకారం ఖచ్చితంగా ఇంకుడు గుంత అనేది నిర్మించుకోవాలి. వాటిలో ఉన్న వేస్ట్ వాటర్ రోడ్డు మీదకి రాకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిబంధనలన్నీ కూడా చట్ట ప్రకారం ఉన్నాయి కాబట్టి 100% ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. వర్షపు నీటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సహాయం కానీ ప్రోత్సాహకాలు కానీ ఏంటంటారు? వీబీజీ రామ్జీ పథకంలో ప్రోత్సాహకంగా డబ్బులు ఇవ్వడం అనేది జరగదు, కానీ ఈ స్ట్రక్చర్లన్నింటినీ ఏర్పాటు చేయడానికి కూలీలను నియమించి ఆ కూలీలకు వేతన రూపకంగా చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఇంకుడు గుంత నిర్మాణం కానీ ఈ రెయిన్ వాటర్ స్ట్రక్చర్స్గా నిర్మించిన క్రమంలో గ్రామ పంచాయతీలను ముందు ఉంచి ఆ గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామ పాలక సంఘం ద్వారా ఈ నిర్మాణాలు చేపట్టిన మెటీరియల్ చెల్లింపులు ఆ గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వర్షపు నీరు వృధాగా రోడ్లపైకి వెళ్లకుండా కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీలలో తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయంటారు? కమలాపూర్ మండలంలో గతంలో 2400 ఇంకుడు గుంతలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు 3600 ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా కమలాపూర్ మండలంలో ప్రతి గ్రామంలో డ్రైనేజీలు అనేటివి ఉన్నాయి. ఈ డ్రైనేజీల కారణంగా వారు ఉపయోగించిన నీటి ఇంకుడు గుంతలకే వెళ్తున్నాయి. ఒకవేళ వర్షం పడి ఎక్కువ అయిన నీళ్లు డ్రైనేజీలకు వస్తే ఆ డ్రైనేజీ చివర ఇంకుడు గుంత నిర్మించడం జరిగింది. కమలాపూర్ మండలంలో రోడ్డు మీదకి వచ్చే స్థితిలో మాత్రం ప్రస్తుతానికి ఎక్కడ కూడా లేదు. అలాంటి సౌకర్యాలు గతంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి చుక్కను ఒడిసి పట్టాలి అనేటువంటి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలకు మీరిచ్చేటువంటి సందేశం ఏంటంటారు? ముఖ్యంగా ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు నీటిని అందించాలంటే భూగర్భ జలాల సామర్థ్యాన్ని ఖచ్చితంగా పెంచాలి. ఆ పెంచని పక్షంలో సముద్ర జలాలు పెరిగి భూమి యొక్క శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కావున భవిష్యత్ తరాలకు మన మనవలు మనవరాళ్లకు పిల్లలకు అందించాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా నీటిని వృధా చేయకుండా తగినంత నీటినే ఉపయోగించుకుంటూ మీరు ఉపయోగించిన ఆ నీటిని కూడా భూమిలోకి ఇంకే విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా చేసుకుంటే బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం. మరి వీబీజీ రామ్జీ పథకంలో ఇదే కాకుండా మొక్కల పెంపకము, రోడ్ల ఏర్పాటు వంటి విషయాలు కూడా చూస్తూ ఉంటారు. అయితే మహిళలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఇందులోకి వస్తాయి? ఈ వీబీజీ రామ్జీ పథకంలో మొక్కల పెంపకంతో పాటు మహిళా సంఘాలు వారి యొక్క సమావేశాలు నిర్వహించుకోవడానికి ప్రస్తుతానికి మహిళా సంఘాలకు గ్రామ స్థాయిలో భవనాలు లేవు. ఆ భవన నిర్మాణాలు వాటికి సంబంధించిన మరుగుదొడ్డి నిర్మాణాలు కూడా ఈ వీబీజీ రామ్జీ పథకంలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అనువైన ప్లేసును మనం ప్రత్యేకించి కేటాయించినప్పుడు సమావేశాలు రెగ్యులర్ గా జరుగుతాయి. జరగడం వలన ఈ పథకాలకు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చర్చించడం వలన ప్రజల లోపలికి లోతుగా వెళ్లే అవకాశం ఉన్నది. కాబట్టి వివో బిల్డింగ్లు అనేటి వీబీజీ రామ్జీ లోపల నిర్మించడం అనేది ప్రస్తుతానికి జరుగుతుంది మహిళల పక్షాన. అదేవిధంగా మొక్కల పెంపకాన్ని విషయానికి వచ్చేస్తే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం కనీసం 6 మొక్కలు పెంచుకునే విధంగా చట్టాన్ని చేయడం జరిగింది. ఆ మొక్కలు తప్పనిసరిగా పెంచి వాటిని గ్రామ పంచాయతీ అధికారులకు తప్పనిసరిగా చూయించే కార్యక్రమం కూడా ఈ పంచాయతీరాజ్ చట్టం లోపల ఉంది. అదేవిధంగా వెడల్పైన రోడ్లకు ఆ రోడ్డుకి ఇరువైపులో కూడా మొక్కలు నాటడం అనేది జరుగుతుంది. చిన్నకారు రైతులు ఎవరైనా ఉంటే వారికి కూడా పండ్ల తోటల పెంపకము, మామిడి, దానిమ్మ, బత్తాయి, జామ, డ్రాగన్ ఫ్రూట్, ఇవే కాకుండా కలపకు సంబంధించి యూకలిప్టస్ గాని, మలబార్ నీమ్ గాని, టేకు గాని, అదేవిధంగా కొబ్బరి తోటల పెంపకము కూడా ఈ ఉపాధి హామీలో 100% సబ్సిడీతోని ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది. మరి రోడ్ల ఏర్పాటు అనేటువంటిది ఏ విధంగా చేస్తారు వీబీజీ రామ్జీ పథకం ద్వారా? ఈ వీబీజీ రామ్జీ పథకం లోపల వ్యవసాయానికి వెళ్లే రోడ్లు కానీ, ఎస్సీ ఎస్టీ కాలనీలకు వెళ్లే రోడ్లు కానీ, వారు
స్వచ్ఛందంగా రెండు వైపులా తవ్వటానికి స్థలం ఇచ్చినట్లయితే రెండు వైపులా తవ్వి ఆ రోడ్డును ఎత్తుగా చేసి దానిపైన మురం పోసి నాణ్యమైన రోడ్డుగా తయారు చేసి వీబీజీ రామ్జీ పథకంలో ఇవ్వడం జరుగుతుంది. కమలాపూర్ మండలంలో ప్రతి గ్రామంలో సుమారుగా 2 నుంచి 3 రోడ్లు గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేయించడం జరిగింది. ప్రస్తుతానికి వీబీజీ రామ్జీ పథకంలో కూడా ఇలాంటి రోడ్లు అనేటి వేయడం అనేది జరుగుతున్నది. మరి చివరగా వర్షపు నీటిని సంరక్షించడంలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా ఏం చేయాలంటారు? ప్రతి పౌరుడు కూడా తన వంతు బాధ్యతగా తప్పనిసరిగా నీటిని ఉపయోగించేటప్పుడే ఎంత పరిమాణం ఉపయోగించాలో అంత పరిమాణాన్ని మాత్రమే ఉపయోగించుకుంటా వృధా చేయకుండా చేయాలి. అదేవిధంగా గతంలో మనము ఇల్లు శుభ్రం చేసేటప్పుడు బకెట్లు తీసుకుపోయి నీళ్లతో శుభ్రం చేసేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ మోటార్ వేసి ఆ మోటార్తోనే విచ్చలవిడిగా నీరును ఉపయోగించడం జరుగుతుంది. అలా విచ్చలవిడిగా ఉపయోగించకుండా అవసరమైన మేరకు వాడుకుంటూ ఆ వాడిన నీరు వృధా పోకుండా ఆ ఇంటి స్థలంలోనే ఖచ్చితంగా ఇంకించడానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటూ ఆ నీరు రోడ్డు మీదకి వెళ్లకుండా డ్రైనేజీలకు వెళ్లకుండా ఉండే విధంగా చేస్తే ప్రతి యువత మహిళ ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైన ఆలోచన చేస్తే తప్పనిసరిగా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరి వర్షపు నీరు ప్రకృతి మనకు అందించేటువంటి అమూల్యమైనటువంటి వరం. ప్రతి చుక్కను వృధా కాకుండా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడం మనందరి బాధ్యత. క్యాచ్ ద రెయిన్ ప్రచారం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మారాలి. మన ఇళ్లలో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో, గ్రామాల్లో వర్షపు నీటి సంరక్షణకు చర్యలు చేపడితేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించగలం. ఈ ముఖ్యమైనటువంటి అంశంపైన విలువైన సమాచారాన్ని అందించినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. శ్రోతలారా, వర్షపు ప్రతి చుక్కను ఒడిసిపడదాం, నీటిని సంరక్షిద్దాం, భవిష్యత్ తరాలకు జల భద్రతను అందిద్దాం. నమస్కారం. ఇంతవరకు వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ పథకం ద్వారా అమలవుతున్న క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టండి అవగాహన కార్యక్రమంపై హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ రమేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. किसान भाइयों गांठ बांध लो, गांठ बांध लो, बहुत बहुत है काम की समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। अभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.